మాట్లాడుతూ ఉంటారు. జియో పాలిటిక్స్ దగ్గర నుంచి ఈ గల్లీ పాలిటిక్స్ దాకా విశ్లేషణలు ఇస్తూ ఉంటారు. మనం అందరూ కూడా ఆయన ఎంతో గౌరవిస్తూ ఉంటాం. కానీ అటువంటి మనిషి ఒక పార్టీకి అమ్ముడుపోయి ఒక పార్టీని పెట్టుకుని ఆ పార్టీ ఇచ్చిన డబ్బులతోటి మాట్లాడే వాతావరణం ఇవాళ మనకి చాలా క్లియర్ కట్గా కనపడతా ఉంది. కూటమిలో ఒక రకమైన విభేదాలు సృష్టించాలనేటువంటి ఆలోచనతో అతను ఈవేళ మీడియాతో మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ గారు అనేటువంటి నాదెండ్ల మనోహర్ గారు కలిసి అప్పుడు వారికి అమిత్ షా గారు జగన్ అరెస్ట్ చేయమని చెప్తే మనకి జగన్ లాంగ్ టైం ఫ్రెండ్, చంద్రబాబు షార్ట్ టైం ఫ్రెండ్ అని చెప్పినట్టు అది మళ్ళా తిరిగి కళ్యాణ్ గారు మనోహర్ గారి ద్వారా మొన్న మా కోర్ కమిటీ మీటింగ్ జరిగింది. ఆ కమిటీ మీటింగ్లో మనోహర్ గారు తోటి మాకు చెప్పించినట్టు వారు మాట్లాడడం జరిగింది. మేము కోర్ కమిటీ మీటింగ్లో అవి పెట్టుకునేది రేపు పొద్దుట డీలిమిటేషన్ జరిగితే ఏ వార్డు ఎందులో కలిస్తే ఎవరికి సచివాలయం దగ్గరగా ఉంటుంది, ఎవరికి వాటర్ ఎలాగ సప్లై చేయాల్సి వస్తుంది, అలా మున్సిపాలిటీ పరిధిలో ఏ విలేజ్లో అయితే ఏ ఎంఆర్ఓ ఆఫీస్ ఎవరికి దగ్గరగా ఉంటుంది, ఇటువంటి చర్చించి డీలిమిటేషన్ మీద ఒక కమిటీ కూర్చోవడం జరిగింది తప్ప ఇటువంటి తప్పుడు మాటలు అని ఇప్పుడు మనోహర్ గారు మాతో చెప్పడం కూడా జరగలేదు. అసలు వీళ్ళు ఢిల్లీలో వాళ్ళని కలిసి ఈ మాట్లాడిన మాటలు కూడా చాలా అవాస్తవాలు, తప్పుడు. దాని మీద మనోహర్ గారు ఖండించడం జరిగింది. దాని మీద తిరిగి నాగేశ్వర గారు ఏమీ మాట్లాడలేదు. యూనివర్సిటీలో ప్రొఫెసరు, మాజీ ఎమ్మెల్సీ, జర్నలిస్టు, అనాలిసిస్టు ఇన్ని రకాలుగా పేరు ఉండేటిని అందరూ గౌరవిస్తామని. అటువంటి వ్యక్తి నోట్లోంచి మాటలు వస్తే ప్రజలు నమ్ముతారు అన్నది ఒక ఏకైక ఎజెండాతో మామూలు వాళ్ళకైతే పోస్ట్కి 5 రూపాయలు ఎంతో 4 రూపాయలు ఇస్తున్నట్టున్నారు కదా జగన్ పార్టీ. ఈయన కొంచెం పెద్ద ఎత్తున ఈయనకి పోస్ట్కి పెద్ద ఎత్తున బేరం జరిగినట్టు కనపడుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఈ రద్దీ రీత్యా అక్కడన్నా పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ఇబ్బందులు వస్తాయని చెప్పి చాలా చోట్ల పెళ్ళిళ్ళకి అట్లకి ఫంక్షన్లకి వెళ్ళరు అక్కడ, ఎందుకంటే వాతావరణం పాడవుతుంది. కానీ ఈయన మీద ఉన్నటువంటి గౌరవం మీద ఆయన ఇంటికి పెళ్ళికి కూడా వెళ్ళొచ్చిన వ్యక్తి. అంటే ఈ డబ్బు అన్నది భ్రమింపు చేసినప్పుడు అంటే ఎటువంటి ఎంత గౌరవం ఇచ్చిన మనిషిని కూడా అది కూడా ఒక నిందలేయడం అన్నది పరిపాటి అయిపోయింది. ఇన్నాళ్ళు మాకు ఎంతో గౌరవం ఉండేది. నేను నా మటుకు నాకు సెల్ఫ్గా నేను చూస్తాను, అంటే కొంచెం విశ్లేషణతో చాలా అందంగా నీట్గా చాలా బాగా చెప్తాండి. ఇన్నాళ్ళు ఎన్ని వాస్తవాలని చెప్పి నేను అనుకుంటున్నాను. కొన్ని సంక్లిష్టమైన పరిస్థితుల్లో కూడా కొన్ని మాట్లాడినప్పుడు ఆయన మాటలోకి వచ్చి కూడా వాస్తవాలని చెప్పి వైసీపీ పేటీఎం బ్యాచ్ తోటి పోటాపోటీగా ఈయన కూడా వెళ్ళే పరిస్థితి వచ్చిందంటే ఇప్పుడు ఢిల్లీ ఎప్పుడు వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా ఢిల్లీ వెళ్ళినప్పుడు రాజకీయాలు అన్నది ఎలక్షన్ ముందు రాజకీయాలు మాట్లాడేవారు తప్ప భారతీయ జనతా పార్టీ వారితో ఎలక్షన్ తర్వాత రాజకీయాల కన్నా మాకు రాజకీయాల గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. ప్రజలు జగన్ని ఈడ్చి కొట్టేశారు. కొట్టడం అంతే. 11 సీట్ల కాటకి కడప జిల్లాలో కూడా సీట్లు రాని, రాయలసీమలో కూడా సీట్లు రాని పరిస్థితిలో ఈడ్చి వెళ్తే జగన్ గురించి మాట్లాడుకోవడానికి అవి మాట్లాడుకోవడానికి జగన్ అరెస్ట్ చేస్తే ఏంటి చట్ట ప్రకారం ఎలా ఉంటాయి అలా జరుగుతూనే ఉంటుంది.
ఏ ప్రభుత్వం అరెస్ట్ చేసి అప్పుడేదో ఒకసారి 16 నెలలు అరెస్ట్ చేశారు. తర్వాత కోర్టుల మీద న్యాయస్థానాల్లో ఉన్న చిన్న చిన్న లొసుగులను వాడుకుంటా అలా కాలక్షేపం చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా తెచ్చేది కేంద్రం నుంచి నిధులు తేడానికే ప్రధానమైనటువంటి అంశంగా పెట్టుకుని ఇవాళ జలజీవన్ మిషన్ పునరుద్ధరణ చేసి ఇవాళ రాష్ట్రానికి 23,000 కోట్లు మంజూరు చేయించారు. జగన్ తన సొంత నియోజకవర్గమైన పులివెందుల్లో కూడా జలజీవన్ మిషన్ ఇంటింటికి కుళాయి వేయించలేదు. ఆ శ్రద్ధ అతనికి లేదు. అతను డబ్బు సంపాదించుకోవడం, లేకపోతే ఇలాగ ఈ పార్టీల మీద కుట్రలు చేసి ఇలా చేసి అధికారం పోయిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆ పార్టీ ఎలా పరిపాలిస్తుంది ఏంటి ఎవరు చూసి దీని మీద మేము తప్పులు ఏమైనా చేస్తుంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మేము సరి చేసుకునేటట్టు వెళ్ళాలి తప్ప ప్రతిపక్షం ఇలాగా నాగేశ్వర లాంటి వాళ్ళు కూడా తీసుకొచ్చి పేటీఎం కార్యకర్తలు చేసిస్తే ఇవాళ పరిస్థితి ఎలా ఉంది? హైదరాబాద్లో కూర్చొని ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఏం చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ వస్తే ఇక్కడ రా అంతే తప్ప అక్కడ కూర్చుని హైదరాబాద్లో కూర్చుని ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండమైన డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంటే ఆ డెవలప్మెంట్ గురించి ఏ రోజన్నా ఒక్కరోజు మాట్లాడిన బాబు నేను విజిట్ చేయండి ఒకసారి ఎప్పుడన్నా సరే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న డెవలప్మెంట్ గురించి ఏ రోజన్నా నీ విశ్లేషణలో చెప్పావా అని చెప్పి నేను నాగేశ్వరిని అడుగుతూ ఉన్నాను. జగన్ ప్యాలెస్ బయట పైసలు ఏరుకుని బ్యాచ్లో నీలాంటి వ్యక్తి కూడా అవి విశ్వరూపి పరిస్థితికి వచ్చినందుకు చాలా బాధపడుతూ అట్లాగే జర్నలిస్ట్గాను ఫెయిల్ అయ్యేట అతను ఎడిటర్గా చేసిన ఛానల్స్ ఆయన ఎడిటర్గా చేసిన ఏ ఛానల్ అయినా ఉన్నత ఛానల్గా ఎదగలేదు. అది బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా సరే చూసుకోండి. ఆయన ఎడిటర్గా వెళ్ళిన ఇంగ్లీష్ పేపర్ పరిస్థితి కూడా అదే జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. నాగేశ్వర మాటలు దుర్దితో కూడుకున్నవి కూటమిలో చిచ్చు పెట్టడం అనేది నేను ప్రధానంగా ముందే చెప్పాను. కూటమిలో చిచ్చు పెట్టడం అంటే ఈ కూటమి కలిసి ఉన్నంత కాలము, ఈ ప్రజలకి మంచి జరుగుతున్నంత కాలము ఈ కూటమిని బాధలు కొట్టి దీన్ని ఈ ప్రభుత్వాన్ని అందుకోలేము. ఎంత డబ్బు ఉన్నా ఎంత రోజు నెలకి 10 కోట్ల రూపాయలు మీడియా మీద ఖర్చు పెట్టి అల్లరి చేసి ఎంత గెత్తరు చేస్తే చేయలేని అర్థమయ్యి ఇటువంటి వ్యక్తుల్ని ఏర్పుకుంటూ ఉన్నారు. ఇవాళ చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం లక్ష్యం ఒకే కూటమి ఇచ్చిన సమక్షంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ముందుకెళ్తాం. పవన్ కళ్యాణ్ గారు తనకు చేపట్టిన శాఖలకి మెరుగైన అభివృద్ధి, గ్రామాలకి ప్రతి గ్రామానికి మెరుగైన అభివృద్ధి చేస్తారని చెప్పి అలాగే కూటమి చిచ్చు పెట్టడానికి నాగేశ్వర్ కాదు కదా, ఇటువంటి వ్యక్తులు ఎంతమంది వచ్చినా సరే ఖచ్చితంగా కూటమిని ఏమీ చేయలేరు. మేము 15 ఏళ్ళ పాటు ఈ కూటమి ఇలాగే రన్ అవుద్ది. మా కూటమి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మా కూటమిలో ప్రధాన పాత్రధారి పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళిద్దరి సారథ్యంలో ఈ కూటమి నాగేశ్వర లాంటి ఎటువంటి ప్రొఫెసర్లు కానీ వీళ్ళు కానీ విశ్లేషణలాగి చాలా చక్కగా అందంగా మాట్లాడతారు కదా అని చెప్పి అందమైన మాటలకి అందరూ మోసపోతూ ఉన్నారు. మేము చాలా కాలం మోసపోయాం, చూసైతే వారంలో పోతున్నాం. ఈ అభివృద్ధికి కులాలకి మతాలకి లింక్ పెడతా ఉన్నారు. ఒకటి అభివృద్ధి చేసుకుని మనం కుటుంబాన్ని సవ్యంగా, మన రాష్ట్ర కుటుంబాన్ని సవ్యంగా నడుపుకున్నంతకాలం ఏ కులాలు ఏ మతాలు మొన్న 2024 ఎన్నికల్లో ఏ కులాలు ఏ మతాలు ఏమన్నా పనికొచ్చాయండి? నాకు చెప్పండి. ఏ కులం 74,000 73,000 ఓట్లు మెజార్టీలు నాకు పవన్ కళ్యాణ్ గారికి వచ్చాయి అంటే ఇక్కడైనా కులాలు మతాలు ఏమైనా ప్రభావం చూపించాయి? ఏ ఈక్వేషన్ మీద తీయండి, బూతులు తీయండి. ప్రతి బూతుల్లో కొంతమంది అంటారు ఎస్సీలు మాకు ఓటే లేదంటారు. రండి నేను చూపిస్తాను, ఎస్సీలు మాకు ఓటేసింది ప్రతి చోట చూపిస్తాను. క్రిస్టియన్స్ మాకు ఓటే లేదని అంటారు, వేసిన చోట నేను చూపిస్తాను ఓట్లు వేసారు. మహమ్మదీలు మాకు ఓటే లేదంటారు, వేసిన చోట మీరు చూపిస్తాను. ప్రతి బూతుల్లోనే మాకు ఓట్లు ఉన్నాయి, కనపడుతూ ఉన్నాయి. వాటిని ఏంటంటే ఇది కులం మతం కాదు, రాష్ట్ర అభివృద్ధి మౌలిక సదుపాయాలు అనేది బూత్కి వదిలేశారు. ఇవాళ నేను రోడ్ల మీదకి వెళ్తుంటే ఎప్పుడూ బయటికి రానటువంటి పెద్దింటి ఆటోలు కూడా బయటకు వచ్చి చాలా చోట్లలో బయటకు వచ్చి ఏమండి మా ట్రైన్ ఇలాగ అయిపోయింది, మా ట్రైన్ పరిస్థితి, మా రోడ్డు పరిస్థితి ఇదండి,
బకెట్ నీళ్ళలో వదిలేస్తున్నారండి. అది ఏంటంటే అది చెత్త చెత్త చేసేసారు అంతే దాన్ని. దీన్ని ఒక కొలుక్కి తీసుకురావడానికి టైం పడుతుంది. మేము ఆల్మోస్ట్ అన్నీ తెస్తున్నాం. ఇంకా డ్రైన్లు, పెన్షన్లు, హౌసింగ్ అయితే దాని ఆ చిక్కుముళ్ళు ఎలా ఇప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఏ చిక్కుముడి ఎలా ఇప్పాలో తెలియదు. మన కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో అయితే ఎంత దారుణం అయితే ఏమో బొమ్మలతో ఇచ్చేసిన ఆ బొమ్మల్ని ఓ బొమ్మకేమో ఒక సంతకం ఉంటుంది, ఓ బొమ్మకేమో ఒక సంతకం ఉంటుంది. ఆ సంతకానికి ఇక్కడ దానికి వచ్చేది ఈ బొమ్మ పట్టుకుని వెళ్తే ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా సంతకం కరెక్ట్ సరిపోద్ది. ఒక్కోసారి సరిపోతే అక్కడ సైట్ ఉండదు. ఒకసారేమో ఆ ముఖర్జీ గారి సంతకం పెడేశారు, పొలోమని పెడేశారు. ఇంటికాడ కూర్చుని ఎలక్షన్ తెగ పని చేశారు. అవన్నీ ఎలా ఎదియాలో కూడా అర్థమైన పరిస్థితుల్లో ఇవాళ హౌసింగ్ ఉంది. పాప ఏ ఊరు వెళ్ళినా ప్రతి మనిషికి జీవిత కళ, ఒక ఇల్లు ఉండాలన్నది ఒక జీవిత కళ. ఎక్కడైనా పోనీ ఎక్కడో చోట ఇల్లు ఉండాలన్నది ఒక జీవిత కళ. అయితే ఆ కళను కూడా సర్వనాశనం చేసేసారు. మనుషులను నాశనం చేసేసారు, వ్యవస్థను నాశనం చేసేసారు, మనుషులు కానీ కళలను కూడా నాశనం చేసేసారు. ఎంత దారుణమైన పరిపాలన అందించి అటువంటి వాటికి ఈ నాగేశ్వర గారు లాంటి వాళ్ళు మద్దతుగా మాట్లాడి జగన్ లాంగ్ టైం ఫ్రెండ్ అంటే లాంగ్ టైం ఫ్రెండ్స్ జైల్లో ఉంటారు. ఎంత 20 ఏళ్ళు 40 ఏళ్ళు 30 ఏళ్ళు జైలు శిక్ష చేస్తారు కదా. లాంగ్ టైం ఫ్రెండ్స్ జైల్లో ఉంటారు. ఆ జైల్లో ఆయనతో పాటు ఈయన కూడా వెళ్తే ఇద్దరు కూడా లాంగ్ టైం ఫ్రెండ్షిప్ చేయొచ్చు. గవర్నమెంట్ పట్టా ఇచ్చింది, టైంకి సైట్ అలాట్ చేయలేకపోయింది. అది పట్టా దాని మీద చర్య తీసుకోవడానికి ఉంటుంది. ఇంకా మూడవ పట్టా ప్రభుత్వ అధికారులు ఎవరు ఇవ్వలేదు. వాళ్ళ ఇంటికాడ కూర్చుని ఫోర్జరీ చేసి అయ్యే బొమ్మలతో అయ్యే పట్టాలు తయారు చేసి ఎలక్షన్ ముందు పనిచేశారు. కూడా అవన్నీ ఎడదీయలేక చెత్తనం. ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది కాదో, ఏది అవునో కానీ ఒక సంవత్సరం కల్లా ఖచ్చితంగా దాన్ని కొలిక్కి వస్తుంది. కాస్త ముందు పెన్షన్లు ఉన్నాయి. నెక్స్ట్ రేపు వీడియో పెన్షన్స్తో స్టార్ట్ చేస్తున్నాం. పెన్షన్స్ ఇప్పుడు ఆర్థిక పరిస్థితి కూడా 10 లక్షల కోట్ల అప్పులతోటి చుట్టూ రికార్డులు అస్తవ్యస్తం చేసేసిన ఫస్ట్. ఇప్పుడు పూర్వం ఎవరో మహమ్మదీయులు దండయాత్రలు చేసేవారు. చేసేటప్పుడు రాజుని చంపేసి దోసుకుని వెళ్ళిపోవడం.